అరే పొద్దు పొద్దున్న ఎవడరా లేపుతున్నది? అరే రోహిత్ ఇక్కడేంట్రా, ఎవరినో తీసుకొచ్చు. అరే ఏం లేదురో, నా ఫ్రెండ్ రాయుడు గుర్తుగా వీడి పేరు కూడా ఫ్రాంక్లిన్ రా, నీకు పరిచయం చేద్దామని. ఇంకెంతమంది రా ఫ్రాంక్లిన్ నా పేరుతోనే పెట్టుకుంటారు? ఎవడో నువ్వే కదరా గ్రీన్ టీ షర్ట్, నా పేరే పెట్టుకుంటావా? నా పేరు పెట్టుకుంటావా? ఏంట్రో ఉండలో చంపేస్తున్నావు? రే నాకు అసలుకే వాళ్ళు అంటే పడర్రా, నా పేరుతో పెట్టుకుంటే అసలే బాగోదు. నా పేరుతో పెట్టుకుంటున్నారు, వీడికి సిగ్గు లేదా? అయినా నాకు అప్పుడు మనకి ఏదైనా ఐడియా వస్తుంది. సో బీచ్ దగ్గరికి వచ్చేసి వెళ్ళబోతున్నా. వచ్చేసి మనకి ఒక థింగ్ అయితే ఇక్కడ ఏదో ఒక ఆలోచించవచ్చు. ఇక్కడ ఆలోచిస్తే ఏదైనా గొప్ప ఐడియా రావచ్చు. సో ఈరోజు ఎవరు లేరంటే బీచ్లో నేను ఖాళీగా కూర్చొని, సో ఇప్పుడు ఆలోచించాల్సిన టైం అయితే వచ్చేసింది. నా పేరు ఏం చేద్దాం? నా పేరుని అరే నాకు మంచి ఐడియా వచ్చింది, గుర్తుకొచ్చింది. ఏంటంటే మనం మన పేరు మార్చేసుకోవచ్చు కదా. నాకు ఇప్పటివరకు ఈ ఐడియా రాలేదే. సో మనం ఇప్పుడు వచ్చేసి మన నేమ్ వచ్చేసి మార్చుకోవచ్చు. అవును, మన నేమ్ ఎలా మార్చుకోవచ్చు? నాకు వచ్చేసి ఐడియా వచ్చింది ఫ్రెండ్స్. ఏంటంటే నా పేరు ఫ్రాంక్లిన్ కదా. సో ఐరన్ మ్యాన్ పేరు పెట్టుకుంటే, సో నేను ఐరన్ మ్యాన్తో పాటు ఫ్రాంక్లిన్ పెట్టుకున్నా. సో ఎలా పెట్టుకోవచ్చా ఐడియా చేయొచ్చు. పోలీస్ స్టేషన్లోనే మనం మార్చుకోవాలన్నమాట. సో అక్కడి నుంచి మళ్ళీ ఇంకో ఊరికి వెళ్ళాలి. మన సిటీకి చాలా దూరం ట్రైన్ నుంచి వెళ్ళొచ్చు, కాకపోతే ఎయిర్ప్లేన్ నుంచి కూడా వీసా తీసుకుని వెళ్ళొచ్చు. సో ఇప్పుడు మనం వెళ్ళి పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి అడగచ్చు. సార్ ఓ ఏంటి ఫ్రాంక్లిన్ ఇలా వచ్చావు? సార్ ఏమీ లేదు సార్, నా పేరు మార్చుకోవచ్చు అనుకుంటున్నాను. సూరి ఫ్రాంక్లిన్, నీకు సహాయం చేస్తాం, ఏం చేయాలో చెప్పు. ఏంటంటే ఫ్రాంక్లిన్తో పాటు టోనీతో ఒక పేరు కన్వర్ట్ చేయండి. నేను కన్వర్ట్ చేసేటప్పుడు నువ్వు నాకు మనీ ఇవ్వాలి 2000. సరే సార్ ఇస్తాము, చెప్పండి అదేంటో. ఏంటంటే ఫ్రాంక్లిన్ టోనీ. నో సార్, నాకు నచ్చలేదు. టోనీ ఫ్రాన్ నచ్చలేదు సార్. ఫ్రాన్ టోనీ సార్, ఫ్రాన్ టోనీ నచ్చింది సార్, భలే ఉంది ఆ పేరు. సో ఇప్పుడు నీ పేరు ఫ్రాన్ టోనీ. సో వీసా కావాలంటే మనీ పే చేయాలి, టోనీకి కూడా మనీ పే చేసిన తర్వాత మీకు ఇస్తాం. సరే సార్, ఇంకోండి కంట్రోల్కి వెళ్ళి అదే ఇప్పుడు మనం బెస్ట్. సార్ ఇచ్చేసాను సార్. ఇప్పుడు నువ్వు వీసా తీసేసుకున్నావు కదా, నువ్వు హోజ్గా వెళ్ళి రావచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్ మనం వచ్చేసి సార్ వచ్చేసి వీసా ఇచ్చేసారు, అలాగే పేరు కూడా కనిపెట్టేశారు. నాకు ఎందుకో చెప్పనా, నేను ఎంత షార్ట్ కట్ తీస్తున్నాను అంటే లాంగ్ టైం అయితే చూడలేదు. సో ఇంత చిన్న వీడియో అయితే తీయబోతున్నాను.
చిన్న వీడియో కాదు, పెద్ద వీడియో అనుకోండి. సో అక్కడ ఎల్లో కలర్ ఏరోప్లేన్ అని చూడండి, ఇది కాదు, పోలీస్ సోల్ ఏరోప్లేన్ కన్నా ఉంటుంది. అది రప్పించుకోవాలంటే ఈ మ్యాజిక్ ఫోన్ వాడాలి. దీంట్లో మ్యాజిక్ ఫోన్ వీడియో కూడా తీయాలంటే, అది కూడా ఎపిసోడ్స్ వీడియోస్ అవి తీయాలంటే మీరు ఇప్పుడే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో మన ఏరోప్లేన్ వచ్చేసి బ్యాన్ చేసుకుందాం. ఓకే, సో ఇది కారా ఏంటి? దీని కారీ చూపిస్తుంది ఫ్రెండ్స్. ఒకసారి మార్చుదాము. ఏం కారీ ఏమీ అవ్వట్లే. నాకెందుకు డౌట్ వస్తుంది ఫ్రెండ్స్. లేవండి, దీని కలర్ ఏ కలర్ అంటే బ్లాక్. ఎందుకంటే ఇది అప్పుడప్పుడు ఏదో కలర్ వచ్చేస్తుంది. సో రన్వే పక్కకి వెళ్ళాలి. రన్వే పక్కకి తీసుకుని టర్న్ తీసుకుంటుంది. టర్న్ అవ్వు, స్పీడ్గా టర్న్ అవ్వు. ఓకే ఓకే, రన్వే అటు ఉంటుంది. సో అటు రన్వేకి వెళ్ళాలి. మనకి ఇదే రన్వే అనమాట. తెల్లకుప్పులాగు అని నేనే అన్నాను వాయిస్ మార్చుకుని. సో నేనే అలా అన్నాను. బాబా ఫ్రెండ్స్, మనం ఇప్పుడు పక్కకి అయితే వెళ్ళిపోతున్నాము. సో మనం కొంచెం కామ్గా ఉంటే సో ఫారెస్ట్లో పడిపోతున్నాను. ఫారెస్ట్ కాదు ఫ్రెండ్స్, అబ్బా చెట్టు గుద్దేసింది. అయినా ఏరోప్లేన్ గురించి మీకు తెలీదు. సో ఇటువైపు స్ట్రైట్గా వెళ్ళాలి. జెట్ నుంచి వెళ్తే ఏదైనా సులభమే, కాకపోతే స్పీడ్ వెళ్దు. సో మనం ట్రైన్ దగ్గర నుంచి కూడా వెళ్ళొచ్చున్నాం కదా. ట్రైన్ అయితే ఎక్కువసేపు పడిపోతుందని మనం వచ్చేసి ఏరోప్లేన్ తీసుకున్నాం. ఇక్కడ రన్వే ఉండదు. సో డైరెక్ట్ పక్క నుంచి ల్యాండ్ చేసేయాలి రోడ్డు నుంచి. నాకు ల్యాండింగ్ పర్ఫెక్ట్గా వచ్చు కాబట్టి నేను ఈజీగా హ్యాండిల్ చేయగలను. ఎందుకంటే నేను ఎన్నో ప్లేన్స్ నడిపాను. మీకు అది కూడా వీడియో చేశాను, మీకు ఇంకా అప్లోడ్ చేయలేదు యూట్యూబ్లో. సో ఆ వీడియో కూడా చూడాలంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ మాత్రం ఎప్పుడు మర్చిపోకూడదు. లైక్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఇక్కడే మనము ల్యాండ్ చేసుకోవచ్చు. సో అక్కడి నుంచి అక్కడ ఇందండి. ఇప్పుడు ఆవిడ కార్ వచ్చేసి తీసేసుకోవచ్చు. వెళ్ళడానికి ఉండదు. మన ప్లేన్ ఇక్కడే ఉంటుంది సేఫ్గా. వీటిని పడేసి పగలతేసి సరిపోవచ్చు. సో అది ఎంత దూరమో కాదు, దగ్గరలోనే కొంచెం ముందుకెళ్ళి వీళ్ళని బుద్ధి ఇవ్వాలి. కలర్ అని ఊళ్ళంతా గ్యాంగ్ స్టార్స్ అంటారు. రెడ్ గ్యాంగ్ అనమాట. చేస్తాను నేను. వాళ్ళు నన్ను ఏమి అనరు అంటే వాళ్ళతో పాటు నేను కూడా ఇదే అనమాట ఆఫీస్. నన్నేమి అడగరు, ఎందుకంటే నేను కూడా ఒక రెడ్ మ్యాన్ని కాబట్టి అసలు రెడ్ అంటేనే భయం. సో అందుకే నేను వచ్చేసి పర్ఫెక్ట్గా ఓకే ఓకే సార్ ఇస్తారా నా పేరు? ఓకే ఫ్రాంక్లిన్, ఇంకో నేనే. అరే ఏదో ఇచ్చారు, అది హాస్పిటల్ కంటే ఇవ్వాలంటే ఇవ్వాలి. గుర్తుకుంటే
గుద్దుతానని నాకు తెలియదు. సో ఇలా రెడ్ గ్యాంగ్ అంట. రెడ్ గ్యాంగ్ కాదు, మన దాటి అనుకుంటా, దాటేమి అనుకుంటా. సరే వెళ్దామా? ఎవరు మాత్రం అల్లా వల్లాలని చేస్తుంది. అరే నా జెట్ ఇక్కడే ఉండాలి కదరా, ఎవడరా తీసుకెళ్ళిపోయింది. సో మనం ఇప్పుడు వచ్చేసి కార్తోనే వెళ్ళాల్సిన టైం అయితే వచ్చింది. ఓకే, పైకెక్కి వెళ్దాం. ట్రైన్ పట్టాలి నుంచి వెళ్ళామంటే పోలీసు వాళ్ళు మనల్ని అరెస్ట్ చేసేస్తారు. సో అక్కడి నుంచి వెళ్ళలేము. సో అక్కడికి వెళ్ళాలని చాలా సమయం పడిపోతుంది. ఎయిర్పోర్ట్లోనే నా విలువైన ఆ కార్ని వచ్చేసి తీసుకోవాలి. అదే ల్యాంబర్గిని. ఆ ల్యాంబర్గిని కార్ నా లైఫ్లో మర్చిపోలేను. అంటే ఆ ల్యాంబర్గిని కార్ వచ్చేసి అంత బాగుంటుంది. అబ్బా చాలా దెబ్బలు తగినాయి. ఇక్కడ దగ్గరలో హాస్పిటల్ ఉంటుంది. అబ్బా ఎరకలకు ఫోన్ చేయాలి. చూసారా నేను ఎంత నెమ్మదిగా నడుస్తున్నాను. ఫోన్లండి, మన కారు గురించి ఎంత స్పీడ్గానే వెళ్ళాల్సిందే. కొంచెం కొంచెం నడకపోతున్నా. అబ్బా చాలా గట్టిగా తగిలేసినాయి. దెబ్బలు చాలా గట్టిగా తగిలినాయి. ఏమైందిరా? కొంచెం కొంచెమే పరిగెట్టగలుగుతున్నా. ఇప్పుడు నాకు ఎలాగైనా ల్యాంబర్గిని కోసం వస్తుంది ఫ్రెండ్స్. అయినా నేను స్పీడ్గా వచ్చాను. చేశాను కాబట్టి ఇంకొక ప్రాబ్లం లేదు. మనకి డ్రైవింగ్ ఎక్స్పోర్ట్ కాబట్టి పర్లేదు. ఫాస్ట్గా వెళ్ళడం వల్ల మనకి లాభం. మన కార్ని వచ్చేసి ఇక్కడ తీసుకోవచ్చు కాబట్టి సో ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళిన హాస్పిటల్కి వెళ్ళి నిర్ణయం చేసుకుంటా. సో నోరే తిరుగుతలేదు, అలా ఉంది. వచ్చేసి హాస్పిటల్కి వెళ్ళిపోవచ్చు. అంటే మన కార్ కాదు కాబట్టి మన కార్ని స్పీడ్గా తీసుకెళ్ళిపోవచ్చు. వస్తుంది. మీ పెయిన్ని మీరు తగ్గించాలంటే లైక్ వచ్చేసి స్పీడ్గా చేయండి. అరే నాకు అంటే ఎంత స్పీడ్గా వెళ్ళిపోతుంది, తనకదే వెళ్ళిపోతుందండి. ఆగే కారు కారు కారు. అరే నేను దిగిపోతున్నాను. అరే నన్ను దింపాడు.